యేసు ప్రభు వారి నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చాలా కాలం గడిచిన తర్వాత మరలా నేను ఇక్కడికి వచ్చి మీ అందరితోటి ఇలా వాక్యాన్ని నేను నేర్చుకుంటూ వివరించే అవకాశం నాకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి అలాగే సంఘమునకు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఒక అంశాన్ని నేర్చుకుందాం. మొదటగా మనం ఒక దేవుడు మీకా ప్రవక్త ద్వారా తెలియజేసిన ఒక ప్రవచనాన్ని చదువుకుందామండి. మీకా 5వ అధ్యాయం 2వ వచనం నుంచి. బెత్లెహేం ఎఫ్రాతా యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము చాలండి, చాలు. ఇశ్రాయేలు ఏలబోవు వాడు ఎక్కడి నుంచి వస్తాడని చెప్తున్నారండి? బెత్లెహేం నుంచి వస్తాడు అని చెప్పారు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుని ఒకసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. గట్టిగా చదవండి. అందుకు వారు యోదయ బెత్లెహేంలోనే నీవు యోధా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానవు. చెప్పండి. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. పరిపాలించు అధిపతి అని ప్రవక్త ద్వారా రాయబడింది. ఈ ప్రవచనాలన్నీ ఎవరి గురించి చెప్తున్నారు అని అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తుంది అనమాట. ఈ ప్రవచనాలన్నీ, ఈ ప్రవచనం ఏం చెప్తుందంటే ఇశ్రాయేల్ని ఏలబోవాడు, ఆయన్ని పరిపాలించు అధిపతి ఎవరు అని అంటే యేసు ప్రభు వారు, ఎలా యేసుక్రీస్తు వారు అని ఈ ప్రవచనం చెప్తుందన్నమాట. ఇది ఎవరు చెప్తున్నారు అని అంటే దేవుడు చెప్తున్నాడు, ప్రవక్తలు చెప్తున్నారు. అక్కడికి వచ్చిన జ్ఞానులు చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం రైట్ 1వ అధ్యాయం 43వ వచనం నుంచి. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బెత్సెదావాడు అంద్రియ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. రైట్. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసినరో ఆయన కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని ఆయనతో చెప్పాను. అప్పుడు నతనయేలు ఏం చెప్తున్నాడంట? నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, నతనయేలు అనే ఒక భక్తుడు ధర్మశాస్త్రాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నవాడు అనమాట. ఆయన యేసును కనుగొని ఏమన్నాడంటే, నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. యేసు గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుందట? ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే యేసు ప్రభు ఎవరంట? ఇశ్రాయేలు రాజు. యేసు ప్రభు ఎవరంట?
ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ఏలబోవాడు యేసుక్రీస్తు. ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలు పరిపాలించే అధిపతి యేసుక్రీస్తు. జ్ఞానులు ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఇశ్రాయేల్ రాజు ఎవరు అని అంటే యేసు ప్రభువు లేదా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరండి? ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు పరిపాలించే అధిపతి. ఇందుకీ ఈ ఇశ్రాయేలు ఎవరు? ముందు మనం ఈ ఇశ్రాయేలీలు ఎవరో మనం చూద్దామండి. దాని తర్వాత మన పాఠంలోకి ముందుకు వెళ్దాం. దేవుడు అబ్రహామును ఒక భక్తుడు ఉన్నాడు. ఈ అబ్రహాము దేవుని చేత వాగ్దానం పొందినవాడు. ఆదికాండం 17వ అధ్యాయం 1-6 వచనాలు. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? నేను యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఏం చెప్పాడంట? యేసుక్రీస్తు ఇశ్రాయేల్ రాజు అని చెప్తున్నాడంట. ప్రవక్తలు ఏం చెప్పారంట? యేసుక్రీస్తు ఇశ్రాయేల్ రాజు అని చెప్తున్నాడంట. జ్ఞానులు ధర్మశాస్త్రం ఏం చెప్తుందంట? యేసుక్రీస్తు ఇశ్రాయేల్ రాజు అని చెప్తుందంట. ఇంతకీ ఇశ్రాయేలీలు ఎవరు? ముందు అది మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆయన పరిపాలించే యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ ఇశ్రాయేలీలు ఎవరంటే అబ్రహాము అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుని చేత వాగ్దానం పొందినవాడు. ఆదికాండం 17వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 17వ అధ్యాయం 1-6 వచనాలు. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగా దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుని చేత ఈయన ఏంటంట? వాగ్దానం పొందాడంట. వాగ్దానము పొందెను. ఏమని వాగ్దానం పొందాడంట? అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవుదువు. నీవు ఏమవుతావు అంటే, దేవుడు ఏం చేశాడంటే దేవుడు అబ్రహామును కనుగొన్నాడంట. ఈ అబ్రహాము నిందారహితుడిగా ఉండడం దేవుడు చూచి అబ్రహాము విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేశాడంట? అబ్రహాముకు వాగ్దానం చేశాడంట. దేవుడు ఏమని వాగ్దానం చేశాడంట? దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీవు అనేక గొప్ప జనాంగమునకు తండ్రి అవుతావు. అబ్రహాము గొప్ప జనాంగానికి ఏంటవుతాడండి? తండ్రి అవుతాడు. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉందురు అని అన్నాడండి. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాము నీవు తండ్రి అవుతావు. ఎంతమందికి తండ్రి అవుతాడు అబ్రహాము? అనేకులకు తండ్రి అవుతావు, వారందరూ నా ప్రజలు అవుతారు, నేను వారికి దేవుడిని అవుతానని దేవుడి చేత వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానానికి దేవుడు ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడు. అయితే అబ్రహాము ఈ నిబంధనకు సూచనగా దేవుడు ఏం చేశాడంటే, దాని కింద చదువుతాడండి మనం. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి. నాకును నీకును తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాన్ని చెరపము నా సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్య ఈ నిబంధనకు గుర్తు ఏమిటి అని అంటే సున్నతి. ఈ నిబంధన గుర్తు ఏంటంటే సున్నతి పొందారనమాట. అబ్రహాము విశ్వాసం బట్టి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు.
ఏమని నిబంధన చేశాడంటే, అనేక జనులకు నీవు తండ్రి ఉంటావు, వారికి నేను దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అయితే అబ్రహాముకు పుట్టినవారు ఎవడంటే ఇస్సాకు. ఇస్సాకు పుట్టినవారు ఎవరంటే యాకోబు. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ఇశ్రాయేల్ రాజు యేసుక్రీస్తు కదా. మనం ఇశ్రాయేల్ వారు అంటే ఎవరు అనేది ముందు తెలుసుకుంటున్నాం. తర్వాత ఎలాగ ఇశ్రాయేల్కి రాజు యేసు ప్రభు అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ యాకోబు గురించి, ఈ అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టారు. ఇప్పుడు ఈ యాకోబు గురించి మనం కొంత చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడాను, తాను అతని యాకోబు అని పేరుకి అర్థం మోసగాడు అని. ఈ యాకోబు ఏం చేశాడంటే తన అన్నైన యాషావుని మోసం చేసి జాషత్వం తీసుకొని అటు నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత యాషావుని ఎదుర్కోబోయి వచ్చినప్పుడు తనతో ఉన్న వారందరినీ గుంపుల కింద చేసి వారిని ముందుగా పంపించి ఈ యాకోబు ఒక్కడే ఉన్నాడు. ఈ యాకోబు ఒక్కడే ఉన్నప్పుడు ఏం జరిగిందంటే యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. 25వ వచనం చదవండి. తాను అతని గెలవకుండా చూచి తొడగోటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగోడు వసలేదు. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. యాకోబు ఏమని అన్నాడంట, ఒక మనుషునితోటి పెనుగులాడాడంట. పెనుగులాడిన తర్వాత ఏం జరిగిందంట, తెల్లవారుజాము అయిపోయింది. తెల్లవారుజాము అయిపోయినప్పుడు యాకోబు ఏమన్నాడంట, ఆ మనుషుడు ఏమన్నాడంట, తెల్లవారుజామున అయ్యింది, నన్ను పోనిమ్ము అని అన్నారంట. అని అన్నప్పుడు యాకోబు ఏమన్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను అని అన్నాడంట. అప్పుడు ఆ మనుషుడు ఏమని ఆశీర్వదించను, నీవు దేవునితోనూ మనుషునితోనూ చూడండి, ఆయన నీ పేరేమని అడిగాను. మొదట ఏమని అడిగానంటే, నేను నిన్ను ఆశీర్వదించుదును, నీ పేరేమిటి అని అడిగాను. అప్పుడు యాకోబు అని చెప్పాను. యాకోబు ఏం చెప్పాడంటే, నీ పేరేమిటి అని అడిగితే ఆ మనుషునికి యాకోబు ఏం చెప్పాడంటే, నా పేరు యాకోబు అని అన్నాడంట. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాడనమాట. ఈ యాకోబుకి ఏం చేశాడంటే దేవుడు ఇక్కడ పేరు మార్చాడు. ఏమని మార్చాడు, నీవు ఇశ్రాయేలు, నీవు ఇక మీదట ఇశ్రాయేలు అని పేరు నీకు కలుగును గాక అని చెప్పాడనమాట. ఇశ్రాయేలుకి అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు. అలాగా ఈ యాకోబుకి ఈ పేరు వచ్చిందండి. ఇప్పుడు ఈ యాకోబుకి ఈ ఇశ్రాయేలుకి 12 మంది సంతానం కలిగారు. ఈ 12 మంది అనేక జనాంగం కింద విస్తరించారు. ఈ జనాంగాన్ని ఏమని అంటారంటే ఇశ్రాయేలీలు. లేదా వీరినే అంటారంటే ఇశ్రాయేల్ జనాంగం. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ జనాంగం యేసుక్రీస్తు వారిని ఏమని అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త
27వ అధ్యాయం 42వ వచనం నుంచి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. అంటే సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారిని సిలువ వేశారు. ఆయన చేతులు మేకులతో కొట్టి సిలువ మీద యేసు ప్రభువును వేలాడదీశారు. ఈ వేలాడదీసిన యేసు ప్రభువుని చూచి ఈ ఇశ్రాయేలీలు ఏమని అంటున్నారో చెప్తున్నాడు అనమాట. అక్కడ ఏమని అంటున్నారంట? వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వాని నమ్ముదుము. చూడండి, ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని ఏమని అంటున్నారంటే, నువ్వు అంటే హేళనగా మాట్లాడుతున్నారు అనమాట. నువ్వు ఇశ్రాయేల్ రాజు కదా, నువ్వు రాజు అయితే నువ్వు కిందకి దిగు, నువ్వు కింద దిగితే అప్పుడు మేమందరం నిన్ను ఇశ్రాయేల్ రాజు నువ్వు అని నమ్ముతావు అని అంటున్నారు. ఇంకో మాట చదువుదాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 31వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 31వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయొచ్చు, వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చు. అయ్యో, మీరు ఇశ్రాయేల్ రాజు కదా యేసుక్రీస్తు, మీరు మిమ్మల్ని రక్షించుకోలేరా? మమ్మల్ని ఎలా రక్షిస్తారు? మీరు కిందకి దిగిరండి, మేము మిమ్మల్ని నమ్ముతాం అని ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరలా ముందు నుంచి మనం ఒకసారి చెప్తే మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు నేను అలాగ వచనాలు చదివించాను కాబట్టి ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి ఒక మాట అనుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనకి చాలా క్లారిటీ వస్తుంది. దేవుడు ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి అంటే, దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ రాజు అని అంటున్నారు. ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేల్ ఏలబోవాడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు అని చెప్తున్నారు. జ్ఞానులు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేల్ని పరిపాలించే అధిపతి యేసుక్రీస్తు వారు అని అంటున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఇశ్రాయేల్ రాజు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు అని అంటున్నారు. అంతేనా? అంతే అనుకుంటే ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనంలోని పిలాతు ఏమని అంటున్నాడో ఒకసారి ఉంటుంది అక్కడ. 19వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. అందుకు వారు అంటే వారంటే ఇశ్రాయేలీలు ఏమని అంటున్నారంటే ఇతనిని అంటే యేసుక్రీస్తుని సంహరించుము, సిలువేయము అని కేకలు వేసిరి. పిలాతు ఏమని అంటున్నాడంటే మీ రాజును సిలువ వేయుదునా? పిలాతు ఎవరు? పిలాతు అన్యుడు. ఒక అన్యుడు ఏమని అంటున్నాడంటే యేసుక్రీస్తు వారు మీ రాజు కదా, ఇశ్రాయేల్ రాజు కదా, ఈయన మీరు సిలువ వేయమంటున్నారా అని అంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ రాజు అని చెప్తున్నాడు. ప్రవక్తలు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ రాజు అని చెప్తున్నారు. జ్ఞానులు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ రాజు అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ రాజు అని చెప్తుంది. అన్యుడైన పిలాతు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ రాజు కదా, ఈయన మీరు సిలువ వేయమని అంటున్నారా అని అడుగుతున్నారు అనమాట. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ రాజు అని అంటుంటే ఈ ఇశ్రాయేల్ మాత్రం ఏమని అంటున్నారంటే ఈయన మా రాజు కాదు అని అంటున్నారు. అక్కడ కింద వచనాలు చూడండి. పిలాతు అన్న తర్వాత ఏమనుంది? కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడండి. ఇదేంటిది? మీరు యేసుక్రీస్తు వారు మా రాజు అంటున్నారేంటి? మా రాజు యేసుక్రీస్తు వారు కాదు, మా రాజు ఎవరు? కైసరు అని అంటున్నారు. అర్థమైందండి? మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, ఎవరు పరిపాలనలో ఉంటారు? డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఉంటారు. మీరు రష్యాకి వెళ్ళారనుకోండి, పుతిన్ పరిపాలనలో ఉంటారు. మీరు నార్త్ కొరియాకి వెళ్ళారనుకోండి, కిమ్ పరిపాలనలో ఉంటారు.
అక్కడ రాజు వారు కదా. ఇప్పుడు పుతిన్ వచ్చి ఇక్కడికి వచ్చాడు అనుకుందాం, నేను రాజుని అని అన్నారు అనుకోండి, మనందరం ఏమంటాం? నువ్వు మా రాజు కాదు. పుతిన్ వచ్చి ఇక్కడికి వచ్చి మీరు అందరూ లెఫ్ట్ సైడ్ ఎందుకు వెళ్తున్నారు, రైట్ సైడ్కి వెళ్ళండి అని అన్నారు అనుకోండి. లేదా పుతిన్ వచ్చి రెడ్ సిగ్నల్ వేస్తే మీరు ఎందుకు ఆగుతున్నారు, ట్రాఫిక్లోని గ్రీన్ సిగ్నల్ వేస్తే ఆగండి అని అన్నారు అనుకో, నీ మాట మేము ఎందుకు వింటాం, నువ్వు మా రాజు కాదు అని అంటాం. ఇశ్రాయేల్ రాజు యేసుక్రీస్తే అని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ రాజు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. దేవుడు అబద్ధం అంటాడు. దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు చెప్తుంది కరెక్టే. అయితే రాజు యేసుక్రీస్తే, కానీ ప్రజలు వీరేనా? అది మనం తెలుసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా నేను చెప్పింది? కన్ఫ్యూజింగ్గా ఉందా? ఇప్పుడు పుతిన్ రాజే, కానీ పుతిన్ ఎక్కడ రాజు? ఇక్కడ రాజు కాదు కదా, మనకి రాజు కాదు. ఎవరికి రాజు? పుతిన్ రష్యాకి రాజు. అర్థమవుతుందా? మనకి రాజు ఎవరు అంటే జనాంగం తప్పు అనమాట. జనాంగం రాంగ్. క్రీస్తు ప్రభు వారు ఇశ్రాయేల్ రాజే, కానీ ఈ ఇశ్రాయేల్ ఇలా అనేదా మనం చెక్ చేసుకోవాలన్నమాట. వీరేనా అనేది చెక్ చేయాలి. దానికోసం ఇప్పుడు మనం కొంతసేపు వాక్యాన్ని ధ్యానిద్దామండి. అసలు నిజమైన ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం నుంచి. కొత్త సృష్టి పొందుటియే కానీ సున్నతి పొందుటి అంతేమీ లేదు, పొందకపోవట అంతేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికి అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును, దేవుని ఇశ్రాయేలీయులు ఉన్నారంట. ఈ దేవుని ఇశ్రాయేలీయులు ఎవరంట? కొత్త సృష్టి అంట. చదవండి ఒకసారి మళ్ళీ. కొత్త సృష్టి ఎవరైతే పొందుతారో వారిని ఏమని అంటున్నారంటే దేవుని ఇశ్రాయేలీయులంట. ఇర్మియా గ్రంథం 31:31లోని దేవుడు ఒక వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడండి. ఒక నిబంధన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 31:31. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదిగో నేను ఒక క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇదిగో నేను ఈ పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, అది కొత్త నిబంధన. నేను వారి పెరిపిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకుంటారు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను చేయు నిబంధన వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను. ఏం చేస్తారంటే అండి, వారు మనస్సులలో ధర్మవిధులు ఉంచుతారట. చదవండి పర్లేదు. వారి హృదయము మీద దాని వ్రాసెదరు. యెహోవా వాక్కు ఇదే. చదవండి ఇంకా. నేను వారికి దేవుణ్ణై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాని గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను మరి ఎన్నడను జ్ఞాపకం చేసుకొనును గనుక అనుకులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. పగటికి వెలుగుకై సూర్యుని, రాత్రిని వెలుగుకై చంద్రుని నక్షత్రములు నియమించువాడు దాన్ని తరంగములో ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అన్నతనికి పేరు. ఆ నియమము నా సన్నిధి నుండకుండా పోని ఎడల ఇశ్రాయేలు సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ
జనముగా ఉండకపోవుదును, ఇదే యెహోవా వాక్కు అని అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఒక కొత్త నిబంధన చేస్తాను అని అంటున్నాడు. ఈ కొత్త నిబంధన ఎలాంటిదంట? ఇది నేను మీ పితరులకు చేసిన నిబంధన వంటిది కాదు. ఈ పితరులకు చేసిన నిబంధన వంటిది కాదు. ఎందుకంటే ఈ పితరులకు చేసిన నిబంధనలు ఎక్కడ చేశారంటే, ఎక్కడున్నాయి అని అంటే రాతి పలకల మీద ఉన్నాయి. ఈ రాతి పలకల మీద చేసిన నిబంధనని వీరేం చేశారంటే భంగం చేసుకున్నారంట. వీరు భంగం చేసుకున్నారు కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఒక కొత్త సృష్టిని చేస్తున్నాను, కొత్త నిబంధన చేస్తున్నాను. ఈ నిబంధనలోని ధర్మ విధులు నేను ఎక్కడ రాస్తానంటే వారి మనసుల్లో రాస్తాను. ఇశ్రాయేలీయులకు ఏంటంటే దేవుడు ఎవరో చెప్పాలంట. అంటే ఇశ్రాయేలీయులు సంతానానికి మీ దేవుడు ఎలాంటి వాడు అని ఇశ్రాయేలీయులు చెప్పాలి. కానీ ఈ క్రొత్త నిబంధనలోని ఏంటని అంటున్నారంటే వారు ఎవరు కూడా నా దేవుని గురించి ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే దేవుని గురించి తెలుసుకొని అప్పుడు ఈ నిబంధనలోకి వస్తారు. ఇది మీ పితరులతో చేసిన వాగ్దానం ప్రకారం సూచక్రియగా ఉన్న సున్నతి ప్రకారం జరిగిన నిబంధన కాదు అని దేవుడు అంటున్నారు అన్నమాట. మరి ఇది ఎలాంటి నేను అసలు ఇది ఎలాంటి నిబంధన అని అంటే ప్రతి దానికి ఏటుంటుందంటే ఒక నియమం ఉంటుందండి. ఈ నిబంధనలో ప్రవేశించాలంటే కూడా ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటి? ఆ నియమం అపోస్తులుడైన పేతురు అపోస్తుల కార్యాల్లో చెప్తున్నారు. చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యాలు మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోమని చెప్పాను. అవును. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేయమని పేతురును పరమ అపోస్తలును అడుగుగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున నా బాప్తిసం పొందుడి. మీరేం చేయాలంట? ముందు ఒక నియమం ఉందంట. ఈ కొత్త సృష్టి లేదా నూతన సృష్టి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ నూతన సృష్టిలోని నేను వాగ్దానం చేసే ప్రజలుకి ఒక నియమం ఉంది. వీరికి కూడా ఒక నియమం ఉంది. అదేంటంటే సున్నతి. వీరికి ఉన్న నియమం ఏంటంటే మారు మనసు పొందాలి. వారు ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? సురేష్ గారు, ఎందుకండి మారు మనసు పొందాలి? ఆయన అంగీకరించాలంటే ఎందుకు మారు మనసు పొందాలి? శేఖర్, ఎందుకు మారు మనసు పొందాలి? ఎందుకు మారు మనసు పొందాలి? కరెక్ట్, నూతన సృష్టి అవుతుంది కాబట్టి మారు మనసు. అసలు మారు మనసు ఎందుకు పొందాలంటే మీ మనసులోని చాలా కల్మషాలు, దోషాలు, పాపాలు ఇవన్నీ నిండిపోయి ఉన్నది కదా. ఓకే, దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అని అంటున్నాడు. దేవుడు ఏమని అంటున్నాడంటే వారి పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ హృదయంలోని బోల్డంత కల్మషం, బోల్డంత పాపము, బోల్డంత అపరాధ భావం ఉంది కదా. ఈ భావం అంతటినీ దేవుడు ఏం చేస్తాడంట? తుడిచివేయాలనుకుంటున్నాడంట. తుడిచివేసి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మన మనసులోని ధర్మ విధులు రాద్దాం అనుకుంటున్నాడు దేవుడు ఎక్కడ రాద్దాం అనుకుంటున్నాడు ఏంటి? ధర్మ విధులు మనసులో, హృదయంలో రాద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు హృదయంలోని ఈ బోర్డు అంతా ఇంకా నేను రాయాలనుకుంటున్నాను. ఈ బోర్డు అంతా నిండిపోయి ఉంది. ఇప్పుడు నేను కొత్తగా ఏమైనా దీని మీద రాయగలనా? రాయలేను కదా. అందుకే దేవుడు ఏమని అంటున్నాడంటే ముందు మీరు మారు మనసు పొందండి అని అంటున్నాడు. ముందు మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి. మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలంట? చదవండి అక్కడ. మారు మనసు పొందితే ఏమొస్తుందంట?
పాప క్షమాపణ నిమిత్తము ఆ, ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఆ, పాప క్షమాపణ పొందాలి. తర్వాత ఏం పొందాలంటే తర్వాత ఏం పొందాలి అంటే బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము పొందాలి. గత ఆదివారం మారుమనసు గురించి, పశ్చాత్తాపం గురించి ఒక సహోదరుడు వివరించారు. చాలా చక్కగా వివరించారు ఆయన. మనందరం మారు మనసు పొందాము అని అనుకుంటున్నాం. నిజంగా మనందరం మారు మనసు పొందామా? మారు మనసు పొందేటప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పారు. ఆ మాట ఏంటంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగజేయను అని అన్నారు. అంటే ఇక్కడ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను కదా, కొంచెం టెన్షన్లోని మాటలు తడబడుతున్నాయి అన్నమాట. దయచేసి వేరే విధంగా అనుకోకండి. అయితే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే మారు మనసు పొందాలంట. ఎందుకు మారు మనసు పొందాలి అని అంటే, హృదయంలో దేవుడు ధర్మ విధులు రాయాలి కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. తర్వాత ఏం చేయాలంటే అప్పుడు పాప క్షమాపణ జరుగుతుంది. అప్పుడు మూడోది ఏంటంటే బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము అన్న దాని అర్థం ఏమిటంటే చనిపోవుట, సమాధి చేయబడుట, తిరిగి లేపబడుట. ఎవరైతే చనిపోతారో, ఎవరైతే సమాధి చేయబడతారో, ఎవరైతే దేవుడు శక్తి ద్వారా ఆయన లేపబడతాడో వారిని ఏమని అంటారంట? 2 కొరింథీ 5:17. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి. వీళ్ళెవరంట? నూతన సృష్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. అయితే ఆయన ఆక్షేపించి వాడితో ఇలా చెప్తున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో యొక్క కాలం వచ్చున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఇది పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎవరైతే ఉంటారో ఈ క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకి ఒక నియమం కలదు. ఆ నియమం ఏంటంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పొందితే, బాప్తిజం పొందిన తర్వాత వారు ఏమవుతారంటే వారు నూతన సృష్టి కింద మారుతారు. ఈ నూతన సృష్టి, ఈ క్రొత్త సృష్టి పొందువారిని ఏమని అంటారంటే దేవుని ఇశ్రాయేలీయులు అంటారన్నమాట. ఇప్పుడు అర్థమైందండి. దేవుడు యేసుక్రీస్తుని ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారు ఇశ్రాయేలు రాజు అని అంటున్నాడు. ప్రవక్తలు, జ్ఞానులు, ధర్మశాస్త్రము, ఆఖరికి అన్యులు కూడా ఏమని అంటారంటే యేసు ప్రభు ఇశ్రాయేలు రాజు అని అంటున్నారు. అయితే ఈ యేసు ప్రభు ఏలబోయే ఈ ఇశ్రాయేలీయులు ఎవరని అంటే, యేసు ప్రభు ఏలబోయే ఈ ఇశ్రాయేలీయులు నూతన సృష్టి లేదా క్రొత్త సృష్టి గలవారు. వీరికంటూ ఒక నియమము ఉన్నది. వీరు కూడా సున్నతి పొందాలి, కానీ ఇది ఆత్మీయమైన సున్నతి. ఈ ఇశ్రాయేలీయులకి దేవుడు రాతి పలకల మీద తన ధర్మ విధులు రాశాడు. వీరికైతే మనసులో, హృదయంలో ధర్మ విధులు రాస్తారని అన్నారు. అర్థమవుతుందండి. అంటే ఈ ఇశ్రాయేలీయులు ఏమనుకుంటున్నారంటే
మేమే ఇశ్రాయేలీయులు అని అనుకుంటున్నారు. కానీ అసలైన ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే వీరు కాదు, వీరు అని దేవుడు అంటున్నాడు అనమాట. అర్థమవుతుందండి? యేసుప్రభు వారు ఒక ఉదాహరణతో చెప్తాను చూడండి. యేసుప్రభు వారు ఏమని అన్నారంటే ఇశ్రాయేలీయులతోటి, మీరు అబ్రహాం సంతానం కాదు అని అన్నారు. అప్పుడు ఆ ప్రజలందరూ మిగులు కోపపడ్డారు. అదేంటది, మేము అక్రమ సంతానమా, మేము అబ్రహాముకు పుట్టిన వారివే, మా తండ్రి అబ్రహామే అని అన్నారు. అయితే అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, ఏంటంటే మీరు నిజముగా అబ్రహాం పిల్లలు అయితే లేదంటే కుమారులు అయితే అప్పుడు మీరు అబ్రహాం చేయు పనులు చేస్తారు కదా. మీరు అబ్రహాం చెప్పు పనులు కాకుండా మీ సొంతంగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉన్నారు కదా, మీరు అబ్రహాం పిల్లలు ఎలా అనబడుతురు అని అన్నారనమాట. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్పణాచారులను వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. పితరులు ఎవరు? వీరివారు. వీరు శరీరానికి సంబంధించిన వారు. వీరు ఆత్మీయ ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందండి? దేవుడు యేసుక్రీస్తు ఏలుతాడు, యేసుక్రీస్తు అధిపతి అని ఎవరి గురించి చెప్తున్నానంటే ఈ ఇశ్రాయేలీయుల గురించి చెప్తున్నాడు, ఈ ఇశ్రాయేలీయుల గురించి కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అపోస్తులుడైన పౌలు ఎలాంటి వాడు ముందు ఒకసారి మనం చదువుదాం. పౌలు గురించి చదివిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఎలాంటి ఇశ్రాయేలీయులు దేవుని ఇశ్రాయేలీయులు అవుతారు అనేది. అపోస్తులుడైన పౌలు గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నదన్నమాట. ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలు వంశం వాడు బెంజమిన్ గోత్రం వాడు హెబ్రీయుడు పరిసయుడు సంఘమును హింసించువాడు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి పౌలు ఏమని అంటున్నాడంటే నేను ఇశ్రాయేలీయుని అంటున్నాడు. పౌలు ఏమని అంటున్నాడంటే శరీరానికి సంబంధించి నేను అబ్రహాం సంతానమే అని అంటున్నాడు. అలాంటి పౌలు 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. పౌలు పూర్వము తను ఎలా ఉండేవాడో అక్కడ రాసింది చూడండి. 1 తిమోతి పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడును. పౌలు ఎవరండి? పౌలు ఎవరు? పౌలు నిజమైన ఇశ్రాయేలీయుడు. అర్థమవుతుందండి? దేని ప్రకారం? శరీర ప్రకారం కూడా ఆయన నిజమైన కరెక్ట్ పర్సన్ అనమాట. పౌలే మనకు కరెక్ట్గా చెప్పగలడు. ఇంకా మనం అన్యులు కదా, మనకు తెలియదు. కానీ పౌలు ఏమంటాడంటే శరీరంగా కూడా నేను ఇశ్రాయేలీయుడినే అని అంటున్నాడు. అప్పుడు పౌలు ఏమని చెప్తున్నాడంటే పూర్వం నేను ఎలా ఉండేవాడిని అని మాట చెప్తున్నాడు. పూర్వం ఆయన ఎలా ఉండేవాడంట? దోషకుడును హింసకుడును నేను హానికరుడినై ఉన్నాను. పూర్వం పౌలు పరిస్థితి ఎలా ఉందంటే ఘోరంగా ఉంది. అయితే పౌలు యేసుక్రీస్తుని వారి గురించి తెలుసుకున్నాడు. పౌలు మారు మనసు పొందాడు. పాపక్షమాపణ నిమిత్తం పౌలు బాప్తిజం పొందాడు. బాప్తిజం పొందిన పౌలు ఏమని అంటున్నాడంటే చూడండి, అంటే అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. ముందు ఏం చేశాడంట? పౌలు హింసకుడి కింద ఉన్నాడంట. ఎవరైతే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారో వారందరినీ హింసలు పెడుతున్నాడంట. వారందరినీ చెరసాల్లో వేయిస్తున్నాడంట. వారందరినీ మరణం వచ్చే వరకు వారిని హింసిస్తూనే ఉన్నాడంట. అలాంటి పౌలు మారు మనసు పొంది
బాప్తిజం పొందిన తర్వాత అంటే దేవుని నూతన సృష్టి అయిన తర్వాత, క్రొత్త సృష్టి అయిన తర్వాత పౌలు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 13వ వచనం నుంచి 13-14. పౌలు, ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బదలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. ఒకప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు వారి మాట ఎవరైతే పలుకుతారో వారిని హింసించే పౌలు ఈ దినాన్ని మారు మనసు పొందిన తర్వాత ఏమని అంటున్నాడంటే, యేసుక్రీస్తు వారి కోసం నేను బందీనవడానికి తయారుగా ఉన్నాను అని అంటున్నాడు. అంతేకాకుండా ఇంకో మాట కూడా అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, నేను చెరసాలకు వెళ్ళడానికైనా సిద్ధము, చనిపోవుటకైనా నేను సిద్ధము అని అంటున్నాడు. అర్థమవుతుందండి? పౌలు ముందు వీరినేమో హింసించిన వాడు ఈరోజు ఏమని అంటాడంటే, యేసుక్రీస్తు నామం కొరకు, యేసుక్రీస్తు కొరకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తే చావైతే లాభం అంటున్నాడండి. నా మట్టుకైతే పౌలు ఏమంటున్నాడంటే, పౌలు నిజమైన ఇశ్రాయేలీయుడు ఏమంటున్నాడంటే, నా మట్టుకు ఇప్పుడు నేను నూతన సృష్టిని, నేను దేవుని ఇశ్రాయేలీయుడిని అని అంటున్నాడు. నేను క్రొత్త సృష్టి పొందినవాడిని, నేను ఈ నియమంలో ఉన్నవాడిని, నేను నూతన సృష్టిని కాబట్టి బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు మేలు అని అంటున్నాడు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు రాజు అని చెప్తున్నాడు. ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ఇశ్రాయేలు ఏలబోవాడు అని చెప్తున్నాడు. జ్ఞానులు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేల్ని పరిపాలించే అధిపతి అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇదిగో యేసుక్రీస్తే ఇశ్రాయేలీల రాజు అని చెప్తున్నాడు. అన్యులు ఏం చెప్తున్నాడు? అన్యుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలీల రాజు యేసుక్రీస్తు అంటున్నారు. కానీ ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు మా రాజు కాదు, మా రాజు కైసరు అంటున్నారు. అర్థమవుతుందండి? అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వీరందరూ శరీరానికి సంబంధించిన వారు, వీరిని పరిపాలించడానికి కాదు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది. వీరిని పరిపాలించడానికి కాదు యేసుక్రీస్తు వారు రక్తం కార్చినది. వీరిని పరిపాలించడం కోసం కాదు యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కినది. ఎవరిని పరిపాలించడం కోసం యేసుక్రీస్తు వారు సిలువను ఎక్కారు అని అంటే, ఇదిగో కొత్త సృష్టి, ఎవరైతే ఈ నూతన నిబంధనలో ఉంటారో వారిని కోసం, వారిని ఏలువాడు ఎవరంటే వారికి రాజు యేసుక్రీస్తు వారు అని అంటున్నారు. అప్పుడు ఇశ్రాయేలు వాళ్ళందరూ స్టన్ అయిపోయారు అనమాట. పేతురు ప్రసంగం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. ఏమైపోయింది? వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, శరీరానికి సంబంధించిన ఇశ్రాయేలీయులు మేము, కానీ దేవుడు ఎవరినైతే తన కుమారుని ఈ భూమి మీద పంపించాడో, ఎవరైతే రక్తం కార్చి సిలువ ఎక్కారో, ఎవరైతే మా పాపాలని క్షమించగలడో, ఆ యేసు ప్రభువు యొక్క రాజ్యంలోకి నేను ఉండాలి అని అంటే, నేను ఉండాల్సింది ఇక్కడ కాదు, నేను ఉండాల్సింది ఇక్కడ అని ఒకేసారి 3000 మంది బాప్తిజం పొందారు. అపోజిడైన పేతురు ప్రసంగం తర్వాత ఒకేసారి ఇంచుమించు 3000 మంది బాప్తిజం పొందారు. అర్థమవుతుందండి? ఎందుకంటే వారందరికీ ఒక విషయం అర్థమైంది. ఏ విషయం అర్థమైందంటే, దేవుని ఇశ్రాయేలీయులనే పాలించువాడు యేసుక్రీస్తు. మరి అంత ముందు వరకు మరి వీళ్ళందరూ ఏమని అన్నారు? మేము ఇశ్రాయేలీయులు కదా అని అన్నారు. మీరు అదే, కానీ మీరు శరీరానికి సంబంధించిన వారు. అంటే వీరు ఏమనుకుంటున్నారు అని అంటే, యేసుక్రీస్తు ఇంకా అంటే మమ్మల్ని ఏలుబోవాడు ఇంకా వస్తాడని అనుకుంటున్నారు, కానీ వచ్చినవాడు ఆయనే అని అంటున్నారు అనమాట. అర్థమైందండి? అర్థమైందా? అయితే మనందరం కూడా ఎవరు అని అంటే, మనందరం కూడా దేవుని ఇశ్రాయేలీయులు, శరీరానికి సంబంధించిన ఇశ్రాయేలీయులను పరిపాలించడం కోసం యేసుక్రీస్తు వారు రాలేదు. కానీ
కానీ వీరందరూ ఏ ఏ ఏ దీంట్లో ఉన్నారంటే, ఏ ట్రాన్స్లో ఉన్నారంటే, మేమే కదా అసలైన ఇశ్రాయేలీలు అని అనుకుంటున్నారనమాట. అర్థమవుతుందండి. ఈ దినాన ఎంతమంది ఇక్కడ మారు మనసు పొందారు? ఎంతమంది ఇక్కడ ఈ నియమంలో ఉన్నారు? ఎంతమంది కొత్త సృష్టి పొందినవారు? ఎంతమంది బాప్తిజం పొందారండి? ఎంతమంది బాప్తిజం పొందాం? అప్పుడు మనందరం ఏమవుతాం? దేవుని ఇశ్రాయేలీయులు అంటే క్రైస్తవులు కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే వీరిలాగే మనం కూడా ఆలోచిస్తున్నామా అని నేను నా పాయింట్ అనమాట. యాక్చువల్లీ అది చెప్పడం కోసం ఈ పాఠం అంతా ప్రిపేర్ చేశాను. మనం క్రైస్తవులు అని మనం అనుకుంటున్నామా అంటే, నేను బాప్తిజం పొందాను, నేను రోజు ప్రతి ఆదివారము రొట్టె విరుచుటకు సంఘంతోటి కూర్చొని ఉన్నాను, నేను క్రైస్తవుడిని అని నేను అనుకుంటున్నానా? నేను నిజమైన క్రైస్తవుడినా అనేది మనం వాక్యం ద్వారా బేరీజు వేసుకోవాలి. అర్థమవుతుందండి నేను చెప్పేది? వీళ్ళు ఎలాగైతే మేము నిజమైన ఇశ్రాయేలీయులు అని అనుకుంటున్నారో, మనం కూడా నిజమైన క్రైస్తవులు అని అనుకుంటున్నామా లేదా? అంటే నేను అలా అనుకుంటున్నానా? అవును, నేను బాప్తిజం పొందాను, నేను ప్రతి ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకుంటున్నాను, నేను దేవుని పాటలు బాగా పాడతాను, కానీ ఇవన్నీ చేస్తున్నాను, కానీ ఇంకా నా మనసులోని ధర్మ విధుల్లో ఉంచుకోకుండా ఉన్నాను అనుకోండి, అప్పుడు నేనేమవుతాను? నేను శరీరానికి సంబంధించిన క్రైస్తవుడిని అవుతాను, ఆత్మీయ క్రైస్తవుడిని కాను. అర్థమవుతుందండి? అంటే అవ్వ ఏటన్నదంటే, ఒకసారి తాత చుట్టపానేశాడురా కానీ వాసన ఇంకా నోటి నుంచి పోలేదు అని అన్నారు అనమాట. అర్థమైందండి? అంటే మారు మనసు పొందిన తర్వాత మరలా మనం ప్రాచీన స్వభావాన్ని మనం కలిగి ఉంటే అప్పుడు మనం ఏమవుతాం అని అంటే, మనం క్రైస్తవులు అనబడవారు అవుతాం, కానీ నిజమైన క్రైస్తవులు అవ్వము. అర్థమవుతుందండి నేను చెప్పేది? నేను అనుకుంటున్నాను నేను క్రిస్టియన్ అని, కానీ నేను నిజమైన క్రిస్టియన్ కాదు. ఎప్పుడు నేను నిజమైన క్రిస్టియన్ అవుతాను? ఎప్పుడైతే ఈ నియమానికి నేను లోబడతానో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నా ప్రభు అని అంగీకరిస్తానో. ప్రభు అని అంగీకరించడం అంటే ఏంటంటే, ఆయన పరిపాలనలోకి నేను చేరుకుంటాను, ఆయన ఏం చెప్తే అది నేను చేస్తానో, అప్పుడు నేను నిజమైన క్రైస్తవుడిని అవుతాను. లేదంటే వీరిలాగే నేను కూడా శరీరానికి సంబంధించిన వాడిని కింద మిగిలిపోతాను. అర్థమవుతుందండి? ఇంకా నా హృదయంలో కల్మషాలు ఉన్నాయనుకోండి, ఇంకా ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండకుండా కక్షలు కలిగి ఉన్నాను అనుకోండి, ఇంకా నేను కొండెములు ఆడుతున్నాను అనుకోండి, ఇంకా నేను అబద్ధం ఆడుతున్నాను అనుకోండి, ఇంకా నా సహోదరునికి నేను వడ్డీకి రుణాలు ఇస్తున్నాను అనుకోండి, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ నా పాత పద్ధతే, నేను పాతగా ఉన్నప్పుడు చేసిందే. మరి నేను కొత్త సృష్టి ఎప్పుడయ్యాను? కొత్త సృష్టి కింద నేను ఎలాగా అనుకుంటున్నాను నన్ను నేను? ఎవరైతే నూతన సృష్టో వారే దేవుని ఇశ్రాయేలీయులు, వారికి రాజు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎవరండి? రాజు. అయితే మనం ఆ రాజ్యంలో ఉన్న ప్రజలమా కాదా అనేది చెక్ చేసుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడైనా మన దగ్గరికి వచ్చినప్పుడు సాత్వికంతో దాన్ని అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత దాని యందు ధ్యానించాలి. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అంగీకరించిన తర్వాత, నా మనసు హృదయంలో పొడవబడిన తర్వాత అనేకమైన నిర్ణయాలు తీసుకుంటాం. నేనైతే తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు అప్పటికప్పుడు తీసుకుంటాను, కానీ దాని తర్వాత దాన్ని కొనసాగించకుండా అక్కడికక్కడే వదిలివేస్తున్నాను అనమాట. అలా వదిలివేయకూడదు. మారు మనసు పొందాలి. దేవుని నిబంధనను, దేవుని ధర్మ విధులను హృదయంలో రాసుకోవాలి. ఇలా జరిగితే అప్పుడు కదా నేను నూతన సృష్టిని, అప్పుడు కదా నేను క్రొత్త సృష్టిని, అప్పుడు కదా నేను క్రొత్త నిబంధనలో ఉన్నవాడిను, అప్పుడు కదా నేను క్రైస్తవుడును, అప్పుడు కదా నేను దేవుని ఇశ్రాయేలీయును.
అప్పుడు కదా యేసుక్రీస్తు వారు నన్ను ఏలుతున్నాడని నేను అందరికీ చెప్పగలను. అర్థమవుతుందండి. ఎలాగైతే శరీరానికి సంబంధించి వీరు అనుకుంటున్నారో మనం కూడా శరీరానికి సంబంధించిన క్రైస్తవుల కింద మిగిలిపోకుండా ఆత్మీయ క్రైస్తవుల కింద ఎదగాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మనందరినీ హెచ్చరిస్తున్నాను. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అంతేనండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి అలాగే సంఘమునికి కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను.